హాయ్ అందరికీ. చూడండి, చింతాకు పోయాను, చింతమాని ఎక్కాను. ఒకసారి చూడండి అందరూ ఎలాగ చింతాకు కోస్తున్నానో. చింతమాని నుంచే వీడియో తీసుకుంటూ చింతాకు కోసుకుంటూ చూస్తున్నాను. చూడండి, కింద బస్సులు అన్నీ పోతున్నాయి, లారీలు అన్నీ పోతాయి. నేనైతే పైన ఉండాను, కొమ్మల్లో, సితార కొమ్మ పైన చెట్టు మీద ఆకు కోసుకుంటూ వీడియో తీసుకుంటూ చూపిస్తున్నాను మీకు అందరికీ. ఎలాగుందో చూడండి. ఎర్రగుంట్ల పొద్దుటూరు రోడ్డున చింతాకు కోస్తున్నాను. అది చూసి కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగా ఎక్కావమ్మా, ఎలాగా చెట్టు కింద కూర్చొని వీడియో తీస్తున్నావు నువ్వు, ఏమిటి ఇలాగ దుండావి అని మీరే అర్థం చేసుకోండి. నేనైతే పైన ఆ కొమ్మలో ఈ కొమ్మలో కాలు వేసుకొని నెత్తిన కొమ్మ కానుకొని కూర్చొని వీడియో తెచ్చున్నాను. అలాగే నేను నచ్చినట్టయితే మన ఛానల్కు సపోర్ట్గా రండి. అందరూ సపోర్ట్కి వచ్చి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఎత్తులో ఉన్న చింతాకంతా కొన్నల్లో ఉంది. ఆ వారిలో కూర్చొని చింతాకు కోసుకుంటూ వీడియో తెచ్చున్నాను. నచ్చినట్టయితే లైక్ కొట్టండి. బాయ్. అయిపోయింది చిన్ని. చేతికి దెబ్బ తగిలి కుక్క గడిచిన దెబ్బ ఏటుకు ఆ చెట్టు పట్టుకోలేక ఎలబడి చిన్నగా ఎట్టునోట మానెక్కి చింతాకు కోచున్నాను. ఇంట్లో వాళ్ళైతే వద్దు నువ్వు చింతాకు మాని ఎక్కలేవు పట్టుకొని అని అరిచినారు. అరిచినా కానీ నాకు ఉండబుద్ధి కాలేదు. నేను వ్యాపారం చేసుకునేదాన్ని, వ్యాపారానికి కూడా ఏమి కాయలు రావడం లేదు. ఇంటి దగ్గర పొద్దునుకులు పండుకొని పిచ్చిదాని మాదిరి కూర్చొని పండుకొని నాకు దిక్కు తెలియదు. అందుకని ఇంట్లో వాళ్ళు అరచనే కానీ వినకోకుండా నేను చింతాకు వెళ్ళిపోయాను. నేను ఎటనో ఒకట పోయి కొచ్చానంటే కొట్టాన్నారు. కొట్టాన్నా కానీ వినలేదు. ఎవరైనా చూసే మాకు మానం పోతుంది అన్నారు. అన్నా కానీ వినకోకుండా నాకు ఇంటి దగ్గర పండుకొని తలకాయ నచ్చంది ఎక్కువ. ఎప్పుడు ఇంటి దగ్గర ఉండలేదు కాబట్టి నా పని ఈ పనో ఆ కష్టమో ఈ కష్టమో చేసుకునేదాన్ని. వ్యాపారానికి అంత పోయేదాన్ని కాయలు రాక. అందుకని పోయి వాళ్ళ మాట వినకోకుండా పోయి చెట్టు ఎక్కి చింతాకు కూర్చున్నా. ఆ చేయి దెబ్బ తగిలినా కానీ ఆ చేతితోనే పట్టుకొని చింతాకు కోసుకుంటూ కూర్చున్నాను. చూడండి ఎలాగా కష్టపడుతున్నానో మీకు కూడా అర్థం కావాలి. మా బీద వాళ్ళ కష్టాలంటే అలాగనే ఉంటాయి. చూడండి, చింతాకు కోసాను. ఎంత కష్టపడి ఎక్కాలనో ఆ చెట్టు మాకే తెలుసు. బాయ్.